కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ మాటలను మేము నేర్చుకొని చుండగా మాకు తోడుగా ఉండండి, నడిపించండి. తండ్రి విన్న మాటలను తండ్రి అపార్థం చేసుకొనక అర్థం చేసుకొని ఆ మాటల ప్రకారంగా జీవించి తండ్రి మీరున్న లోకానికి చేరుకోవాలి అంటే తండ్రి మేము భూమి మీద ఉండగానే తండ్రి మీ మాటలు విని తండ్రి వాటి ప్రకారం బ్రతికి జీవించాలి తండ్రి. తండ్రి ఎన్నో ఆశ్చర్యకరమైన కార్యములు మా మధ్యన చేస్తున్నారు తండ్రి. మమ్మల్ని తండ్రి నడిపించుకుంటూ ఈ దినంలోనికి ప్రవేశపెట్టి మీ మాటలు నేర్చుకున్నటకు, మీ వాక్యాన్ని ధ్యానించుటకు మీ పక్షాన నిలబడి మాట్లాడుతుండగా తండ్రి సముచితమైన జ్ఞానమును మాకు అందించండి. వింటున్న మీ పిల్లలకును తండ్రి పరిశుద్ధాత్మ తోడ్పాటు కలగజేసి విన్న మాటలు తండ్రి గ్రహించేలాగిన వారికి సహాయం చేస్తారని నమ్ముతూ ఈ చిన్ని ప్రార్థన మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ పాదాల ఎత్త అడిగి సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లలారా, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏమి నేర్పుతున్నారు? ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు మొదటిగా మనకు ఎన్నో మంచి పనులు, ఎన్నో కార్యాలు చేశాడు. ఎందుకంటే ఆయన మన తండ్రి కనుక మనకు చాలా మనం భూమి మీదకి వస్తామని ప్రకృతిలో ఎన్నో కలిగించాడు. కలిగించిన దేవుని కొరకు మనిషి ఆలోచించక తన గర్భాన పుట్టిన తన పిల్లలకు ఏం నేర్పాలని అనుకుంటున్నారంటే, పుట్టిన కాడ నుంచి చనిపోయే వరకు కూడా వారికి ఆస్తి సమకూర్చుకోవాలని, పనులు చేసి బ్రతకాలని, ఎన్నో లాభాలు రావాలని ఆలోచిస్తున్నారు. మరి దేవుడు ఏమని నేర్పాడు? దేవుడు అసలు ఏమని చెబుతున్నాడని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు కొన్ని సందర్భాల్లో మనకెన్నో సందర్భాలను తెలియచేస్తున్నారు. అది ఏమిటని ఒకసారి మనం బైబిల్లో నుండి చూడగలిగితే, లూకాసు వార్త 2వ అధ్యాయం 49 నుంచి మనం చదువుకోగలిగితే, ఆయన మీరు ఎలా నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా? ప్రేమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు ఏ సందర్భం చెబుతున్నారంటే, పరలోకంలో నేను తండ్రి యొద్ద నేర్చుకున్నాను, నేర్చుకున్న మాటలు నేను భూమి మీద చెప్పడానికి వచ్చి ఉన్నాను. మీరు ఎలా నన్ను వెతుకుతున్నారు అంటే, యేసుక్రీస్తు వారు 12వ ఏటనే తండ్రి పనుల మీద ఉన్నారండి. ఏమండి, ఈరోజు మన గర్భాన పుట్టిన మన పిల్లలకు మనం ఏం నేర్పుతున్నాము? ఈ లోక సంబంధమైన చదువులు, ఈ లోకంలో నెరవేరుస్తున్న ప్రతి కార్యమును మనం చెబుతున్నామే తప్ప, మన పిల్లలు ఎలా ఉండాలి, మన పిల్లలకి ఎలా తండ్రి గురించి ఎలా తెలియచేయాలి అని మనం ఎవరు చెప్పట్లేదండి. మనం నేర్పట్లేదు. మరి మనం ఏం నేర్పుతున్నాం? మన బంధువుల గురించి, మన స్నేహితుల గురించి, స్నేహితులతో ఎలా ఉండాలి, మన బంధువులు వచ్చినప్పుడు మంచిగా వాళ్ళు వచ్చిన 4 రోజులు ప్రశాంతంగా వాళ్ళు ఉండేటట్టు వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేయాలి, వారికి అన్నీ సమకూర్చాలి. ఒకవేళ ధనం లేకపోతే కొంత అప్పు తెచ్చన్నా మనం వాళ్ళకి ఇవ్వాలి, వారికి కావాల్సింది మనం చేయాలి అని నేర్పుతున్నామే. కానీ మరి మన పిల్లలు ఎందుకు పుట్టారు, అసలు వాళ్ళ జన్మ ఎలా జరిగింది, ఎవరి కోసం జరిగిందని తల్లిదండ్రులు ఎప్పుడన్నా ఆలోచించారంటే, ప్రేమైన దేవుని వారలారా, ఆలోచించట్లేదండి. మరి బైబిల్లో దావీదు గారి గురించి మనం ఆలోచిస్తే, దావీదు గారు దాని జన్మ ఎందుకు జరిగిందో తనకు అర్థమైందండి. తన జన్మ జరిగే విధానం కూడా చూస్తే ఆయన చాలా భయపడ్డాడు, ఆనందపడ్డాడు. నా జన్మ దేవుడు నా కొరకు ఇలా జరిగించిండా, నేను భూమి మీదకి వచ్చిన దానికి చేయవలసిన పని నాకు ఉన్నదా అని దావీదు గారు అర్థం చేసుకున్నారు. మరి నేడున్న మనుషులు 850 కోట్ల మంది జనాభాలో మరి ఏం ఆలోచిస్తున్నారు? అసలు మనల్ని కన్నది ఎవరు? మనం భూమి మీదకి ఎలా వచ్చాము? తల్లి తండ్రి కలయిక వలనే భూమి మీదకి వచ్చామా? ఆలోచించండి. ఒక తల్లి తండ్రి అనుకుంటే మనం భూమి మీదకి వచ్చామా అంటే, ఒక తల్లి తండ్రి అనుకోకముందే దేవుడు మనల్ని భూమి మీదకి రప్పించాడు. ఏమండి, నీ రూపం ఎలా ఉండాలో దేవుడు నిర్ణయించుకున్నాడు. ఎలా ఉంటే నా కుమారుడు ఉండాలి, భూమి మీదకి రావాలి అని ముందేగానే తన రూపాన్ని నిర్ణయించుకున్నాడు. ఆ రూపాన్ని నియమించుకొని ఆ రూపాన్ని భూమి మీదకి ప్రవేశపెట్టాక తర్వాత మనం ఏం ఆలోచిస్తున్నామంటే, బాల్యం నుండి మన హృదయము చెడ్డదనే చెబుతుంది. ఎప్పటి నుంచి చెడ్డదంటే, మనకి అవయవాలు ఎదిగే కొన్ని నుంచి మన అవయవాలలో రూపించుకుంటున్న
రూపాన్ని బట్టి, మన అవయవాలు ఎదుగుదల జరిగేదాన్ని బట్టి మన హృదయాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. ఏమంటే ఈ పాడు చేసుకునే టైంలో కొన్ని సంగతులు మనం ఆలోచిస్తే, జెబెదయి కుమారుల తల్లిని మనం బైబిల్‌లో చూడగలిగితేనండి, తండ్రి ఆ తల్లి తన కుమారుల్ని ఎలా పెంచాలనుకున్నదో తెలుసా? తన కుమారుల్ని ఎవరికి అప్పగించాలనుకున్నదో తెలుసా అండి? యేసుక్రీస్తు వారి దగ్గరికెళ్ళి స్వయంగా మత్తయి సువార్త 20 ఉంటుందండి. యేసుక్రీస్తు వారి దగ్గరికెళ్ళి, ప్రభువా, నీ కుడివైపున ఒకరును, ఎడమ వైపున ఒకరును ఉండుటకు సెలవియ్యి ప్రభువా అన్నదండి. ఏమండి ఆ తల్లి ఎలాగైతే తన కుమారుల్ని పెంచాలని ఆలోచించిందో, తన కుమారుల్ని ఇక్కడ భూమి మీద ఏ ఆశలు మీరు పెట్టుకోవద్దు ఏమండి చెప్పే ఉంటుందా? ఏమండి తన కుమారుల్ని ఎలా పెంచాలనుకున్నదో, తన కుమారుల్ని ఎలా దేవునిలో పెంచాలి, దేవునిలో నడిపించాలి, ఆ ఉన్నతమైన పరలోకానికి నా కుమారులు వెళ్ళాలి. ఏమండి నా పిల్లలు ఈ లోక సంబంధమైన ఆలోచనలు పడకూడదని యేసుక్రీస్తు వారికి అప్పగించారండి. పిల్లల్ని యేసుక్రీస్తు వారికి అప్పగించిందండి. ఏమండి ఆ తల్లి పేరు మనం ఎలా రాయిందో చూడగలిగితే, మత్తయి సువార్త 20 అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులను తీసుకొని వచ్చిందండి. వదిలిపెట్టి రాలేదు. తన కుమారులను కూడా ఎమ్మడి పెట్టుకొని వచ్చి తీసుకొని తన యొద్దకు వచ్చి, ఏమండి యేసుక్రీస్తు వారికి నమస్కారం చేసి, ఏంటి ఏం చేసే మనం యేసుక్రీస్తు వారికి అర్థమైపోయిందా అంటే, యేసుక్రీస్తు వారికి ముందే అర్థమైందండి. కానీ అసలు ఈ తల్లి ఏం చెప్పిద్దో, ఏం గురించి మనకి వివరించిద్దోనని చెప్పేసి యేసుక్రీస్తు వారు ఆలోచించుకుంటూ అలా నిలబడి ఉంటే నమస్కారం చేస్తుందండి. నమస్కారం చేసి ఆ తల్లి యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగను. అందుకామె నీ రాజ్యమందు నా ఈ ఇద్దరు కుమారు ఒక్కరిని అడగట్లేదండి. మనం ఏమని ప్రేమిస్తామండి? స్త్రీ అయితే ఒకలాగా, పురుషుడైతే మరొకలాగా చూస్తాం మనం. కానీ ఆ తల్లి ఎలా అడుగుతుందో తెలుసా? నా ఈ ఇద్దరు దేవుడు నాకు ఇచ్చిన ఈ ఇద్దరు కుమారులను ఒకడు నీ కుడి వైపునను, ఒకడు నీ ఎడమ వైపున. పరలోకమి ప్రభువా, పరలోకం ఇస్తే చాలని అడగట్లా. ఒకడు నీ కుడి వైపునను, ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండే చెలవివ్వమని అడిగిందంటే, ఆ కుమారులకి ఆ తల్లి ఏమని నేర్పింది ఆలోచించండి. ఏమండి ఆ తల్లి ఆ కుమారులకు ఏమని నేర్పింది అంటే, అయ్యా నేను చచ్చిపోయినా, మీరు చచ్చిపోయినా దేవుని కోసమే బ్రతకండి, దేవుని కోసమే బ్రతకండి, ఆలోచించండి అని చెప్పి తీసుకొని వచ్చిందండి ఆ యేసుక్రీస్తు వారి యొక్క. ఈరోజు మన పిల్లలకి ఏమి నేర్పుతున్నాము? ఏమండి పాఠశాలలకు పంపిస్తున్నాము. పాఠశాలలకు పంపించి మనం ఏం చేస్తున్నామండి? చదువు నేర్పిస్తున్నాము. మరి అలాగని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చాక మరి మనం ఏమన్నా దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకునేలాగా నేర్పుతున్నామా అంటే అది లేదండి. రాగానే ఒక ముద్ద అన్నం పడేస్తాం. అన్నం ముద్ద పెట్టి హోంవర్క్ రాసుకయ్యా అంటాం. ఏమండి ఈ తల్లి ఏమని నేర్పిస్తుంది అంటే, హోంవర్క్ నేర్చుకో, బాగా చదువుకొని ప్రయోజకుడు కావాలి అని చెబుతుందండి. మరి దేవుడు మనకు గర్భఫలాన్ని ఇచ్చింది ఈ లోక సంబంధమైన చదువుల కోసమా, లేకపోతే ఈ లోక సంబంధమైన ఆస్తుల కోసమా? దేనికోసం మనకి ఈ జన్మ జరిగించాడు? ఎందుకు ఇచ్చాడు అసలు మనకి జన్మ? తను అర్థమైందా అంటే ఎవరికీ అర్థం కాలేదు. ఏమండి అలా అని తన కుమారులకు గురించి దేవుడు ఎన్నో సందర్భాల్లో ఎన్నో మాటలు నేర్పుతున్నాడండి. ఏమని నేర్పుతున్నాడు? తన పిల్లలు ప్రయోజకులు కావాలని, తన పిల్లలు తన కోసం బ్రతకాలని, తన కోసం ఆలోచించాలని దేవుడు 66 పుస్తకాలు రాసి మన చేతిలో పెడితే, ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకోనక మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని మనము సంపాదించుకుంటున్నాము.
మరి పైనుండి వచ్చిన జ్ఞానాన్ని మనం ఎందుకు సంపాదించుకోలేకపోతున్నామంటే మొదట మన తల్లిదండ్రులు నేర్చుకోకపోవడం వచ్చిన లోపమండి. మన తల్లిదండ్రులు నేర్చుకోలేదు, నేర్చుకున్న వారు మనకు బోధించట్లేదు. ఎందుకు బోధించట్లేదంటే వారు నేర్చుకోవటానికి వాళ్ళకి అవకాశం ఉన్నా కానీ వారు నేర్చుకునే స్థాయిలో వాళ్ళు లేకుండా పోయారు. ఎందుకంటే సంపాదన. ఈరోజు అందరూ చూడండి, సంపాదన 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 తప్ప రెండోది లోకమే లేదండి. ఏమండి, పొద్దున్నే పనికి పోయి వస్తావు, కష్టపడి కానీ పనికి పోయి వచ్చిన కాడ నుంచి నువ్వేం చేసావు అని చెప్పుకోవటమే తప్ప నువ్వు ఎంత సంపాదించావు, నువ్వు ఎంత తెచ్చావు, ఈరోజు నీ దగ్గర ఎంత వచ్చింది, ఈరోజు నువ్వు ఎంత పని చేసి వచ్చావు, ఎంత కూలి వచ్చిందని చెప్పుకుంటున్నావే కానీ ఈరోజు నువ్వు దేవుని గురించిన జ్ఞానం ఎంత నేర్చుకున్నావని అడిగిన వారు ఎవరైనా ఉన్నారండి? అందుకే యేసుక్రీస్తు వారు అక్కడ ఒక మాట మాట్లాడుతారండి. ఏమని? నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరగరా? మీకు తెలియదా నేను పుట్టింది ఎందుకు? నా తండ్రి పని చేయటానికే. నన్ను కన్నదెందుకు నా తండ్రి? భూమి మీద మిమ్మును చక్క పెట్టడానికి నేను రక్షకుడుగా వచ్చాను, రక్షించే రక్షకుడుగా వచ్చాను, శిక్షించే శిక్షకుడుగా రెండో రాకల్లో మళ్ళీ వస్తానని తెలియజేస్తున్నాడండి. అంటే మొదట రక్షకుడుగా వచ్చిన యేసుక్రీస్తు వారే మళ్ళీ రెండోసారి ఎలా వస్తున్నట్ట? శిక్షకుడుగా భూమి మీదకి వస్తున్నట్టు. ఏమండి, మనం దేవుని చూడాలంటే ఆనాడు అపోస్తులు, ఆనాడు ఉన్న జనాంగం యేసుక్రీస్తు వారిని చూసి దేవుడు ఎలా ఉంటాడో తెలుసుకున్నాడండి. మరి ఈరోజు మనం ఏం చూడాలి అంటే ప్రకృతిని చూడమన్నాడండి. ప్రకృతి అంటే దాన్ని చూసినప్పుడు దేవుని మహిమను వివరిస్తుందంట. రోమపత్రిక 1:20 ఏమండి, తన మహిమను వివరించుతున్నది. దేవుని గొప్పతనాన్ని ప్రకృతి తెలియజేస్తుంటే తన అరచేతుల్లో చెక్కున్న మనిషి ఎందుకు దేవుని గురించి చెప్పలేకపోతున్నాడు? తన అరచేతుల్లో చేసుకున్న మనిషి ఎందుకు దేవుణ్ణి ప్రకటించలేకపోతున్నాడు? దేవుని మాటలు ఉన్నట్టుగా ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు అంటే భయపడుతుందండి. ఏదో జరిగిద్ది. ఏం జరిగిద్ది? అసలు బైబిల్ పట్టుకోవటం ఎందుకో తెలుసా? కొంతమంది బ్రతకటానికే బైబిల్ పట్టుకున్నట్టుందండి. ఎందుకంటే ఆయన చెప్పిన జ్ఞానాన్ని పక్కన పెట్టి వేరే జ్ఞానాన్ని వీరు సంపాదించేలాగా చేస్తున్నారండి. వేరే జ్ఞానాన్ని వారికి అందచేస్తున్నారు. ఎలా చేస్తున్నారో తెలుసా? యేసుక్రీస్తు వారు స్వయంగా ఒక మాట పలుకుతాడండి. యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాట ఒకటి మనం చూడగలిగితే సువార్త 8:43 మీరు ఎలా నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధను విననేరక ఉండుట వలనే కదా. ఏమన్నా ఇక్కడ ఏమంటుండో? మీరు ఎలా నా మాటలు గ్రహింపకున్నారు అంటే మీరు వినట్లేదు. మీరు నా బోధను గ్రహింపలేకపోతున్నారా? ఆలకించలేకపోతున్నారు. మరి ఎందుకని? ఇంత వాక్యం ప్రకటించబడుతుంది, ఇన్ని మాటలు చెప్పబడుతున్నాయే, ప్రతి ఆదివారం వచ్చేళ్ళకి ఎంతో మంది ఎన్నో బోధలు చేస్తున్నారే, ఎందుకు గ్రహింపలేకపోతున్నారు? ఎందుకు వాటిని అర్థం చేసుకొని మీ పిల్లలకి ఎందుకు బోధించలేకపోతున్నారని యేసుక్రీస్తు వారు పలుకుతున్నారని. కింద చదవమ్మా. మీరు మీ తండ్రి ఇక్కడ నుంచి బాగా అర్థం చేసుకోండి. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరుచున్నారు. అంటే వాడు ఏం కావాలంట అపవాదికి? వాడు ఏం కోరుకుంటున్నాడు అంటే మీరు ఇదిగో ధనం సంపాదించుకోండి, సంపాదనలో పని మునిగిపోండి. దేవుడు ఇవాళ కాదు రేపు ఆశీర్వదిస్తారు. మీరు పనికి వెళ్ళండి, సంపాదించుకోండి, మీ పిల్లలకు వాక్యం నేర్పమాకండి. ఇదేనండి వాడు నేర్పేది. ఇదే వాడు చేసే క్రియ. ఎందుకంటే మన పిల్లలు దేవునిలో ఎదగకుండా చేయాలి అంటే వాడు చేయాల్సింది ఏంటి? ధనం మీద ఆశలు పుట్టించాలి. అందుకే నేత్రాశ, శరీరాశ, జీవటారంభం. మరి ఇవన్నీ ఎవరి నుంచి పుట్టినాయి అంటే అపవాది దేవుడి నుండి కలిగినవి కాదండి. మరి ఎందుకు అపవాది నుండి వచ్చినవి అంటే ఈ లోకాశంలో పడిపోతే యేసుక్రీస్తు వారినే నా పాదాలకు మొక్కితే ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తున్నాను ఒక క్షణంలో చూపించిందండి. క్రీస్తు వారిని ఒక క్షణంలో నా పాదాలకు మొక్కితే ఈ లోక రాజ్యాలు ఇస్తున్నాను వాడు. మనం వాడి కింద ఎంత అండి? ఈ 3 లోకాలను పరిపాలించే యేసుక్రీస్తు వారిని వాడు అనగదొక్కాలని చూస్తే మనం ఎంత? అందుకే మళ్ళీ మొదటి నుంచి చదవమ్మా, 43 నుంచి.
మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు, ఎందుకు వింటలేదు అని మనం ఆలోచిస్తే వీళ్ళకి ఏమర్థమవుతుంది? ఆదివారం వెళ్తున్నారు, ఆయన బోధ వింటున్నారు, వాళ్ళు చెప్పే మాటలు చూస్తున్నారు, కానీ గ్రహింపలేకపోతున్నారు. అందుకే యేసుకు ఇక్కడ కింద వచనాలకు వచ్చేళ్ళకే మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చువారు. వాడు ఆది నుండి నరహంతకుడు. వాడు ఆది నుండి అవ్వమ్మ కాడి నుంచి ఆదాము కాడి నుంచి మొత్తాన్ని పడవేసుకుంటూ వస్తూనే ఉన్నాడు, తొక్కుకుంటూ వచ్చేస్తూనే ఉన్నాడు. అందుకే ఆది నుండి వాడు నరహంతకుడై ఉన్నాడు, సత్యమందు నిలిచిన వాడు కాదు. ఇప్పుడు మనం సత్యం చెబుతున్నాం అనుకోండి, సత్యాన్ని గ్రహించరు. మరి అసత్యం చెప్పి డాన్సులు వేసి ఇవన్నీ సిందులు చేస్తున్నాం అనుకోండి, అది గ్రహింపుతారు. ఎందుకంటే ఈరోజు మనుషులు ఎలా ఉన్నారు? డీజేలు కానీ ఏమండి ఏమన్నా సౌండ్ సిస్టాలు కానీ పెట్టి డాన్సులు ఏమంటారు చెప్పండి, అస్సలు అదిరిపోయేటట్టు వేస్తారు. అదే డీజే పెట్టి వాక్య విందులు కానీ రాండి అంటే, డీజే పెట్టారు కానీ పాటలు పెట్టలేదు, నేను ఎగరాలు కదా అంటారు. ఏమండి మరి రేత్రి 1 గంట దాకా సినిమా పాటలు పెట్టి డాన్సులు వేస్తారు, కానీ అదే రేత్రి 10 దాకా వాక్యం చెబుతూ ఎవరని వింటారండి? ఒక పక్క నడుములు పట్టుకుంటారు, ఒక పక్క కాళ్ళు ఒత్తుకుంటారు. అంటే దేవుని జ్ఞానం మీద అంత చిన్న చూప, నువ్వు పాడే పాటల మీద, నువ్వు వేసే డాన్సుల మీద నీకు అంత ఆనందము, అంత ఉద్రేకత, అంత ఇష్టం ఉందే. దేవుని మాటల మీద ఎందుకు నీకు అంత ఇష్టం లేదండి? ఈ లోకం అంతా ఎడిపోతుందో తెలుసా? దేవుని వైపు వెళ్ళట్లేదండి. మరి ఎవరి వైపు వెళ్తుంది? మీ తండ్రి యగు అపవాదం చెబుతుండే వాడి వైపే ఈ లోకం మొత్తం నడుస్తుందండి. వాడి వైపే ఈ లోకం అంతా వెళ్ళిపోతుంది. అందుకే వాడి యందు సత్యము లేదు, వాడి యందు సత్యమేమీ కనబడట్లేదండి. మరి ఈ జబదే తల్లి ఈ కుమారుని తెచ్చి ఏమని చెబుతుంది? అయ్యా, నీ కుడి పార్శ్వమునొకరిని, ఎడ పార్శ్వమున మరి ఒకరిని. ఏమని చెప్పిందా? అలాని యాకోబుకి ఈ పక్క ఈ, పలానా ఆయనకి ఈ పక్క అని అలా చెప్పిందండి? చెప్పలా. కానీ ఏదైనా సరే నీ కుడి పక్కగా ఎడం పక్క నా ఇద్దరు పిల్లగాళ్ళు కూర్చోవాలని అడుగుతుంది. ఏమండి ఎంత గొప్ప తల్లి అండి! ఆ తల్లి అంత గొప్పగా దేవుని కోసం పెంచింది కాబట్టి బైబిల్లో ఆ మాట రాయబడి ఉందండి. మన గర్భాన ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ పుడితే మనం ఏం చెప్పుకుంటామో తెలుసా? నేను ఒక కుమార్తెను కన్నాను, నేను ఒక కుమారుణ్ణి కన్నాను అని చెప్పుకున్నాను. మరి ఆది తల్లి దగ్గరికి వెళ్దామని మనం ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలిగితే, ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూను కని యెహోవా ఇక్కడ ఆలోచించండి, యెహోవా దయ వల్ల నేను ఒక మనుషులను సంపాదించుకున్నాను. ఏమంటే ఈ రోజు పుట్టిన పిల్లలకి ఏమని చెప్తూ మనం రోడ్డు మీద ఎవరన్నా అడిగినా అడగకపోయినా రాయప్పని కన్నానని మా నాన్న చెప్పుకుంటాడు, నేను పలాని శ్రీ విద్యను కన్నానని నేను చెప్పుకుంటా. అలాగనే మా తాతల ముత్తాతలు ఎవరిని అడిగినా అడగకపోయినా అలాని వాడిని నేను కన్నాను అని చెబుతాను. మరి ఈ తల్లి ఏం చెబుతుంది? ఏమండి ఇప్పుడు మనిషి కలయిక ఎలా జరుగుతుందో మన అందరికీ తెలిసిన విషయమే. ఇదేం దాపరికమేం కాదు కండి. ఒక తండ్రి కలయిక వలన జరిగేదే ఒక నిర్మాణం. తండ్రిలో నుండి ఆత్మ ప్రవేశింపజేస్తుంది దేవుడు ఎవరిలోనికి? తల్లిలోనికి వెళ్తుంది. తల్లిలో నిర్మాణం జరుగుతుంది, శరీర నిర్మాణం జరుగుతుందండి. ఎంత ఆశ్చర్యకరమైన శరీర నిర్మాణం జరుగుతుందంటే మనకు తెలియదండి. దేవుడు ప్రతి అవయవం ఎక్కడుండాలో, ప్రతి అవయానికి ఏ రూపం చెందాలో దేవుడు నిర్ణయించి ఉంచాడండి. మరి మనలాగా జరిగిన ఈ కలయికలో అక్కడ ఆ తల్లి ఏమంటుందంటే, యెహోవా దయ వల్ల నేను ఒక మనుషులను సంపాదించుకున్నాను. నా భర్త వల్ల నేను కుమారుని కన్నానని చెప్పట్లా. అలాగనే ఆ తండ్రి కూడా నా భార్య వల్ల నేను కుమారుని కన్నానని చెప్పట్లే. ఇక్కడ యెహోవా అంటే యెహోవా దయలేని నీకు పిల్లలు లేరండి. కొంతమంది హాస్పిటల్కి వెళ్తారు, నాకు పిల్లలు లేరు, నాకు పెళ్ళై 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు నాకు పిల్లలు పుట్టలేదండి. నీకు ఎందుకు ఇవ్వలేదో దేవుణ్ణి అడుగు. ఏమంటే కొంతమందికి లోపం లేకపోయినా పిల్లలు పుట్టరు. దేవుడు ఇవ్వాలండి. గర్భఫలము యెహోవా ఇచ్చు స్వాస్థ్యము అంటే బహుమానం అండి. ఆయన ఇచ్చిన గర్భఫలాన్ని ఆయన కొరకు నువ్వు పెంచలేదనుకో, దేవుడు మన మీద విరోధిగా ఉన్నాడు.
దేవుడు మన మీద ఎలా ఉన్నాడట? విరోధిగా ఉన్నాడు. ఈరోజు మనం దేవునికే విరోధంగా బ్రతుకుతున్నామండి. సామెతల గ్రంథంలో ఉంటుంది ఆ మాట. సామెతల గ్రంథం 21 అధ్యాయము. సామెతల గ్రంథము మనం ఇప్పుడు దేవునికి ఎలా ఉన్నామో మనం తెలుసుకుందాం. సామెతల గ్రంథము 21 అధ్యాయము 30వ వచనం. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదు. యెహోవాకు విరోధమైన జ్ఞానము అంటే నువ్వు ఎన్ని లోకాలకు వెళ్ళి ఎంత చదువు చదివినా కానీ దేవుని ముందు వ్యర్థమే. అది విరోధమైన జ్ఞానము. ఒకవేళ నీ కుమారుడు చదివించాలనుకున్నావా, నీ బైబిల్ చదివేంత వరకే నువ్వు చదివించుకో. బైబిల్ మించి వెళ్ళని మాకు వెళ్ళాక నీ చేతిలోకి రారోళ్ళు. ఏమంటే ఉద్యోగాలు, ఆస్తులు ఎన్నో, వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతారండి. విదేశాలకు వెళ్ళిపోయి ఎంతో మంది సంపాదన మీద పడి నిన్నే మర్చిపోతున్నారు. ఏమండి వాళ్ళు ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి నువ్వు ఎంత కష్టపడ్డావు, ఎంత ఆస్తి సమకూర్చి ఎన్ని అప్పులు చేసి వారికి ఎంత మంచి జ్ఞానాన్ని నువ్వు నేర్పితే వారు విదేశాలకు వెళ్ళి వారు చేసేది ఏంటో తెలుసా? ఏమండి ఈరోజు ఎంతో మంది అనాథాశ్రయంలో వేస్తున్నారు తల్లిదండ్రులు. అంటే వారి దగ్గర ఉన్న డబ్బు, వారి దగ్గర ఉన్న అహంకారం ఏమవుతుంది? నీకై నువ్వే వారికి నేర్పుకుంటున్నావు. అందుకే నీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అంటున్నావు. వారి దురాశలను నెరవేర్చువారు. నువ్వు నేర్పే జ్ఞానం ఉందే, నువ్వు సంపాదించి వారికి నేర్పిన జ్ఞానం ఏంటో తెలుసా? అపవాది జ్ఞానం నేర్పావు. బైబిల్ జ్ఞానాన్ని నేర్పట్లేదు. ఏమండి దేవుని గురించిన సమాధానం లేదు వారి దగ్గర. దేవుని గురించిన జ్ఞానం వారికి నేర్పట్లేదు, వారికి అందించట్లేదు. అందుకే నీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరుతున్నారు. మరి పైనుంచి వచ్చిన జ్ఞానం ఎలా ఉంటుందో తెలుసండి? అక్కడే కింద వచనాల్లో ఉందండి. పైనుంచి వచ్చిన జ్ఞానం ఎలా ఉంటుందో మనం చూడగలిగితే యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 47వ వచనం. దేవుని సంబంధి అయిన వాడు ఎలా ఉంటాడట? దేవుని మాటలే వింటాడు. దేవుని మాటలలోనే నడుస్తాడు. మరి ఇప్పుడు పైనుండవాడు ఎవరు? ఏ సంబంధి? ఈ లోక దురాశలను నెరవేర్చుతున్నాడు. ఏమండి ఎన్ని ఉద్యోగాలు వచ్చినా, ఎంత ఆస్తి వచ్చినా తల్లిదండ్రులు చూస్తున్నారండి. ఈరోజు సమాజంలో ఎలా జరుగుతుందో తెలుసా? కొడుతున్నారు, తిడుతున్నారు, ఎన్నో హింసలు పెడుతున్నారు. ఏమండి మళ్ళా పెళ్ళిళ్ళు అయ్యాక కోడళ్ళు సరిగ్గా చూస్తున్నారండి? ఏమంటే కోడళ్ళు సరిగ్గా చూస్తారా? చూడట్లేదు. మరి నువ్వు ఈ వయసులో ఉన్నప్పుడు నీ కుమారులు, నీ కుమార్తెల కోసం నువ్వు ఎంత కష్టపడ్డావు, ఎంత ఆలోచించావు? ఏమండి ఎంత ఆలోచించి, ఎంత కష్టపడి ఎండనక, వాననక, రే అనక, పగలనక నీ పిల్లల కోసం అప్పులు చేసి వారికి ఒక ఉద్యోగం వచ్చే స్థాయిలో నువ్వు నిలబెడితే నిన్ను ఏ స్థాయిలో నిలబెట్టారో తెలుసా? అడుక్కునే స్థాయిలో నిలబెట్టారండి. అదే నువ్వు జ్ఞానాన్ని సంపాదించిస్తే జ్ఞానవంతుడు ఎలా ఉంటాడంట? యేసుక్రీస్తు వారు మాట్లాడే మాట ఇదేనండి. యేసుక్రీస్తు వారి వల్ల మనం కూడా దేవుణ్ణి విడిచిపెట్టం. ఇక్కడ ఏమని పలుకుతారండి? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కాదు గనుకనే మీరు వినరని చెప్పాను. యేసుక్రీస్తు వారు చెబుతుందండి. ఒకవేళ నువ్వు దేవుని జ్ఞానాన్ని నేర్పుతున్నావా, భక్తుడుగా బతుకుతాడు. ఒకవేళ నువ్వు దేవుని జ్ఞానాన్ని నేర్పట్లేదా, భక్తిహీనుడుగా నశించిపోతాడు. భక్తుడుగా బ్రతికిన వాడు ఎలా ఉంటాడో, భక్తిహీనుడిగా బ్రతికిన వాడు ఎలా ఉంటాడో మనం ఎన్నో సందర్భాల్లో లాజరు గారి గురించి, ధనవంతుడి గురించి నేర్చుకున్నామని. ఒక ధనవంతుడు చెబుతుండు ఏమని? నా ప్రాణమా, అనేక సంవత్సరములకు నేను విస్తారమైన ఆస్తిని సమకూర్చుకొనుచున్నాను, తినుము, తాగుము, సుఖించుము, సంతోషించుము అంటాడు. లాజరు గారు ఏం చేసిండు తెలుసండి? కురుపులతో యాతన పడుకుంటా దేవుణ్ణి ప్రకటించాడండి. ఆయన దేవుణ్ణి ప్రకటించాడు. మరి యోబు గారి సందర్భం మనం చూడగలిగితే, యోబు గారి దగ్గరకు వచ్చి తన భార్య ఏమని చెప్పిందో తెలుసండి? యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. ఏమండి యోబు గారికి
10 మంది పిల్లగాళ్ళని ఇస్తాడు, ఆస్తిని అంతస్తులు ఎన్నో సమకూర్చి ఇచ్చిండండి. ఏమంటే దేవుడి జ్ఞానంలో ఉన్నవాడు ఎలా ఉంటాడో ఇప్పుడు జీవితంలో మనకు మాదిరిగా ఉన్నాడండి యోబు గారు. ఈరోజు కొద్దిగా సంపాదిస్తేనే మనం లెక్క చేయం, కానీ యోబు గారికి ఇచ్చిన ఆస్తి ఎంత ఉందో తెలుసండి, లెక్కలేనంత ఉంది. కానీ యెహోవా గురించి ఎలా ఉంటాడో తెలుసా, నీతిమంతుడని చెప్పుకున్నాడండి దేవుడు. ఈరోజు మనుషులు నీతిమంతుడని చెప్పుకోవడం కాదు, దేవుడు నీతిమంతుడని చెప్పాలి. మనల్ని బట్టి దేవుడే నీతిమంతుడని చెప్పుకోవాలండి మనల్ని. ఇక్కడ యోబు సందర్భంలోకి వచ్చాక భార్య ఏం చేసిందంట, నీవు ఇంకనూ యథార్థత వదలకుండువా అంటే ఆయన యథార్థంగానే ఉన్నాడా, దేవుని ఎదుట యథార్థంగానే బ్రతుకుతున్నాడా, దేవుని ఎదుట యథార్థంగానే నిలిచి ఉన్నాడా, నిలిచి ఉన్నాడండి. 10 మంది పిల్లగాళ్ళు చనిపోతే ఎవరన్నా తట్టుకుంటారండి? ఒక్కడు చనిపోతేనే అయ్యా దేవుడికి అన్యాయస్తుడండి, ఆ ఇంటి పక్కన వాళ్ళు లేకపోతే ఈ ఇంటి పక్కన వాళ్ళు తీసేయచ్చు కదా, నా కుమారుడే దొరికిండు అయ్యా అని అంటారండి. ఎన్నో చోట్ల నేను పదాలండి. కానీ యోబు గారు ఎక్కడా దూషించలేదు. మాటతోనైనను, కంటి చూపుతోనైనను, చేతితోనైనను దేవుణ్ణి దూషించినట్టు లేదు చరిత్ర. అందుకే నా యోబు యథార్థవంతుడు అని చెబుతున్నాండి. ఇక్కడ చదవమ్మా. అలాగనే దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. అయితే ఏం ఆల్రెడీ దేవుని విడిచిపెట్టేసిందా? ఆస్తున్నంత కాలం యోబుతో పాటు నడిచింది. దేవుడి ఈయన ఏజ్ పని చేస్తే దేవుని గురించి ఆమె అదే పని చేసింది. చనిపోయాక, ఆస్తి పోయాక ఇప్పుడు ఏమంటుందంట, దేవుణ్ణి దూషించి మరణము కమ్మని. నువ్వు కూడా చచ్చిపో, నేను బతుకుతా అంటే ఆమె బతకాలి. నేను బతికి దేశాన్ని ఉద్ధరిస్తా యోబు, నువ్వు వాటికి ప్రశాంతంగా చచ్చిపో అంటుంది. ఇక్కడ యోబు గారు ఒక మాట్లాడుతున్నాను, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుచున్నావు, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇలాంటి మాట ఎవరు మాట్లాడతారో తెలుసండి? ఒక దేవుని జ్ఞానంలో బ్రతికేవాడే మాట్లాడగలుగుతుంది. దేవుని జ్ఞానం సంపాదించుకున్నవాడే దేవుని గురించి నీకు ఎంత ఆస్తి అని ఉన్నాయి తర్వాత కానీ నీకు పూర్తిగా నష్టం వచ్చినా కానీ దేవుణ్ణి విడిచిపెట్టవండి. దేవుని జ్ఞానంలో గొప్పగా బ్రతికిస్తే నీ పిల్లలను చివరికి వారు చనిపోయే ముందైనా దేవుని కోసం బ్రతికి చనిపోతారు. దేవుడున్న పరలోకానికి చేరుకుంటారండి. దేవుడున్న నిత్య జీవానికి వారు వెళ్ళిపోతారు. నిర్గమాకాండం 20వ అధ్యాయము, నిర్గమాకాండము 20వ అధ్యాయము 7వ వచనం మనం చూడగలిగితే, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఏమండి? వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అంటాడు దేవుడు. ఎందుకు వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అంటాడు? యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు. ఏమండి? దేవుని వాక్యం ఎలా వింటున్నావో, ఎలా అర్థమవుతుందో తెలుసుకోవాలండి. నువ్వు వినే వాక్యము వాక్యానుసారముగా ఉన్నదా లేకపోతే వ్యర్థముగా ఉన్నదా? మనం వ్యర్థముగా ఏమైనా పలుకుతున్నామా అని ఆలోచించాలి. మరి ఇక్కడికి వచ్చేళ్ళకి నామం గురించి చెప్పింది. మరి ఇక్కడ కింద ఇంకొక సాటికి వచ్చేళ్ళకి తల్లిదండ్రుల్ని ఎలాగ చూసుకోవాలి, ఎలాగ పెంచాలి అని ఇక్కడ చెబుతారండి. 21వ అధ్యాయము, అదే నిర్గమకాండం 21వ అధ్యాయము 17వ వచనం మనం చూడగలిగితే, తండ్రినైనను, బాగా ఆలోచించండి, తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందును. అంటే పరలోకంలో పాలిభాగస్తులు కాలేడండి. తన తల్లినైనను తండ్రినైనను శపించువాడు. ఏమని శపించాలి? నువ్వు భోజనం పెట్టక నా ఇంట్లో ఉండమాకు ఏంటి, అలాగే అసలు నీకు నాకు సంబంధం లేదని నువ్వు బయటికి వెళ్ళదోసేసి ఇక్కడ ఉండకుండా చేస్తావే, ఇక్కడ లేకుండా వదిలిపెట్టి అసలు నువ్వు కనీసం ఒక ముద్ద కూడా పెట్టకుండా ఉంచుతావు చూడు, వాడు ఎలా ఉంటాడంట? నిశ్చయముగా మరణ శిక్ష నొందుదును. అవును, నిశ్చయముగా మరణ శిక్ష నొందుదును. ఈరోజు అదే జరుగుతుందండి. వృద్ధాశ్రమంలో వాళ్ళే ఉన్నారు, ముసలి వాళ్ళే ఉన్నారు. ఒకప్పుడు చిన్నపిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు హాస్టల్ ఉండేవి, పసిపిల్లలు హాస్టల్ అనేవాళ్ళు.
మరి ఈ రోజు వృద్ధాశ్రమాలు పెట్టారు మళ్ళా. ఎందుకని? విదేశాలకు నువ్వు నేర్పిన జ్ఞానం విదేశాలకు పోయి అక్కడ ఏం చేస్తుందో తెలుసా? సంపాదించుకొని పెళ్లిళ్ళు చేసుకొని వాడికి వచ్చే ధనంతో నిన్ను తీసుకొచ్చి అక్కడ పడేస్తాడు. అంటే ఈ తప్పు ఎవరు చేస్తున్నారు? నీ పిల్లలు చేయట్లేదండి. నువ్వు నేర్పిన ఈ లోక సంబంధమైన జ్ఞానమే నీ పిల్లని ఎలాగా చేస్తుంది. అయితే ఇప్పుడు తప్పు ఎవరిది? తప్పు ఎవరిదండి? ఇక్కడ దేవుడు ఏమంటాడు? తల్లినైనను తండ్రినైనను శపించువాడని స్వయంగా చెబుతుండు. మరి ఇలా శపించేవాడిగా తయారు చేస్తున్నావంటే మొదట నువ్వు దేవుని జ్ఞానంలో పెంచకపోవడం నీదే లోపం. గర్భఫలం ఇచ్చింది ఎందుకండి? నీకేదో సంపాదించి పెట్టి నిన్నేదో అభివృద్ధి చేయాలనా దేవుడు ఇచ్చింది? తనను గురించి ప్రకటించాలని. ఏమండి, బైబిల్లో యెషయా గ్రంథంలో మాట ఉంటుందండి, సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవంట, నాకు ఇష్టమైనవి అంటుండు. దేవుడు నీకిచ్చిన గర్భఫలాన్ని నువ్వేం చేస్తున్నావంటే వ్యర్థముగా పలికేలాగా చేస్తున్నావు. అదేనండి అక్కడ ఫస్ట్ మనం చదువుకున్న మాట, యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. అంటే నువ్వు వ్యర్థముగా నేర్పావు వారికి మాటలు. సినిమాలు చూడు, టీవీలు చూడు, అలాగనే చదువుకొని ఉద్యోగాలు చేయి అని చెప్పడం అంటే ఏంటి? అది వ్యర్థమే. యెహోవా నామం ఎలా ఉండాలంట? వ్యర్థముగా ఉండకూడదంట. యెహోవా నామమును ఎలా ప్రకటించాలి అంటే సువార్త ప్రకటించి దేవుని గురించి తెలియచేయాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చిండు. మనల్ని కాపాడటానికి మన పరలోకము తండ్రి భూమి మీదకు పంపించిండు. మనం ఆయన గురించి చెప్పాలి. మరి ఈరోజు మనం ఏం నేర్పుతున్నాము? ఏమండి, ఎక్కడ చూసినా ఇయే కానొస్తున్నాయండి. మరి దేవుని జ్ఞానం ఎందుకు ప్రకటించలేకపోతున్నాం? అసలు దేవుడు మనల్ని ఎలా పెంచిండు, మనకి దేవుడు ఎలా మనల్ని పోషిస్తుందని మనం ఆలోచిస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, మనం చీకటిలో ఉన్నామండి. ఇప్పుడు దాకా మన పిల్లలకి చదువే నేర్పాము. ఒకవేళ ఇప్పటి నుంచన్నా మనం అర్థం చేసుకొని ఈ మాట కనుక మీకు అర్థమైతే ఇక నుంచన్నా నా జ్ఞానంలో పెంచాలని చెబుతున్నావు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన ఎలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశము. ఏమండి, మనం ఏదో కులాలు చెప్పుకుంటామే, మన కులం ఏమి లేదండి. మన కులం ఏంటో తెలుసా? దేవుడిదే కులం, మనదదే కులం. ఇక అదే మనకు తెలియాల్సింది. ఏర్పరచబడిన వంశము ఇదేనండి మన వంశము. ఎవరన్నా అడిగితే ఇదే చెప్పుకోవాలి మనం. ఏర్పరచబడిన వంశమును, మీరు రాజులైన యాజక సమూహమని, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఏమని ఇప్పుడు దేవుని సొత్తై ప్రజలై మనముంటే ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏంటండి? మనం నేర్పించాల్సింది ఏంటి? మన పిల్లలకు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏమి నేర్పుతున్నారు? ఏమండి, ఏమి నేర్పాలో యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. ఏం చెయ్యాలో మనకు దేవుడు ప్రకటిస్తున్నాడండి. మనం ఎలా బ్రతకాలో కూడా యోబు గారు నేర్పిండు. ఎలా నేర్పిండు తెలుసా? ఆయనకి ఇచ్చిన ఆస్తులు పోయినాయి, ఆయనకి ఇచ్చిన అంతస్తులన్నీ పోయినాయి. సాతానండి పరలోకానికి వెళ్ళి యోబు గురించి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. ఏమని చెబుతారో తెలుసా? యోబు దగ్గరికి వెళ్ళి అటు వెళ్తారు పరలోకానికి. వెళ్ళినప్పుడు దేవుడు అడుగుతారు, నా కుమారుడైన యోబును నువ్వు గమనించుతువా అన్నాడు. ప్రభు, నువ్వు ఆస్తి ఇచ్చును, అంతస్తులు ఇచ్చును, తనకు పిల్లల్ని ఇచ్చును, అవన్నీ ఉంటే నిన్ను గుర్తుపెట్టుకోడా అని అడుగుతుడు. ఏమండి, దేవుడే యోబు గారి మీద ప్రశ్న వేసిండా? యోబు గారి గురించి చెప్పగలిగిండా? అంటే నా కుమారుడైన యోబు అన్నాడండి దేవుడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి సశస్తించును. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చును. యెహోవా ఇక్కడ ఏమని అడుగుతుందంటే, యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడగగా, అపవాది నేను భూమి మీద అటు ఇటు సంచరించుతూ
అందులో నుండి వచ్చి తిని వచ్చినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చును. అందుకు యెహోవా, ఇక్కడ ఆలోచించండి, ఇప్పుడు యోబు గారు సందర్భం ఇస్తుందండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా. ఏమండి, ఇప్పుడు యోబుని ఎవరు అప్పగించారు సాతానికి? దేవుడే అప్పగిస్తాడు. దేవుడు అప్పగిస్తుంటే మరి యోబు గారు తొలగిపోయిందా అంటే తొలగిపోలేదండి. మరి ఎందుకని తొలగిపోలేదంటే ఆయన పట్టుకున్న పట్టు అలాంటిది, ఆయన చిక్కించుకున్న జ్ఞానం అలాంటిదండి. ఏమండి, నిజంగా దేవుని జ్ఞానంలో అద్భుతంగా బతికితే మన పిల్లలను కూడా పెంచితే మనం చచ్చిపోయాక కూడా వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం దేవుని లోకానికి వెళ్ళాలి అని ఆలోచిస్తారే తప్ప ఈ లోకంలో ఉన్న జ్ఞానాన్ని వాళ్ళు సంపాదించుకోరండి. ఈ లోకాశలను వాళ్ళు పట్టించుకోరు, వదిలేస్తారు. మరి వాళ్ళకి కావాల్సిన ఆలోచనలు ఏంటి అంటే పరలోక సంబంధమైన ఆలోచనలే కావాలండి. ఏమండి, ఒక సముద్రం ఉంది, మనం ఆ సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని చూసి సంతోషపడతామే. దానికి ఆనకట్టవి ఎలా చేసిండో తెలుసా దేవుడు? ఏమండి, ఉసికను ఆనకట్టగా పెట్టిండు. నవ్వుతారండి, ఏ బాబు నీకు అంత పిచ్చి పట్టిందా, ఉసిక ఆనకట్టేయటం ఏంటయ్యా అంటారు. మరి ఉసికని ఆనకట్టగానే ఉంచిండండి. ఏమండి, ఎందుకు మరి ఆయన అంత గొప్పగా ఆలోచించిండు అంటే అది ఎక్కడ ఉంటుందంటే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది. ఇక్కడికి వచ్చేళ్ళకే ఉసికనే ఆనకట్టగా సముద్రానికి వేసిన దేవుడు ఒక మాట అంటాడండి, నాకు మీరు భయపడరా. ఏమండి, మనుషులు భయపడపడుతున్నారు, సముద్రం భయపడుతుంది. దేవునికి సముద్రము, ప్రకృతి అన్నీ భయపడుతుంటే మరి మనుషులు ఎందుకు భయపడలేదండి? ఏమండి, దేవుడు ఒక మాట పలుకుతున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం మనం చూడగలిగితే, యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అని చెబుతుంది. ఎందుకు? నేను పిల్లలను కానీ గొప్పగా పెంచి తిని వారు నాపైనే తిరుగుబాటు చేశారు అని చెబుతున్నాండి. ఏంటండి అంత బాధపడుతున్నా దేవుడు? చదవమ్మా, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేసి తిని వారు నాపైనే తిరుగుబాటు చేసి ఉన్నారు. అంటే దేవుని పైన మనుషులు తిరుగుబాటు చేస్తున్నారా? ఈరోజు అదే జరుగుతుందండి. దేవుని పైనే తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని జ్ఞానం ఎలా నేర్చుకోవాలో, ఎలా సంపాదించుకోవాలో తెలియట్లేదండి. ఎవడు ఎలా అర్థం చేసుకోవాలో తన హృదయానికే తనకు అర్థం కావట్లేదు. అడుగుడి ఇవ్వబడును, ఎతుకుడి దొరుకును అంటే ఆస్తులు అడుగుతున్నారండి. ఆయన అడగమంది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు ఆనాడు అపోస్తులతో చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? అడుగుడి ఇవ్వబడును. ఏం అడగమండో? నాకు జ్ఞానం లేదు తండ్రి, నాకు ఈ జ్ఞానం కావాలని అడుగు. తండ్రి, నాకు ఈ జ్ఞానం కావాలి అని అడుగు, ఆ జ్ఞానం వేస్తుడు. ఎతుకు, బైబిల్ 66 పుస్తకాల్లో ఎతుకు. తండ్రి, నాకు మంచి జ్ఞానాన్ని సంపాదించుకునే శక్తిని నాకు ఇవ్వమని ఎతికితే 66 పుస్తకాల్లో నీకు కావాల్సిన సందర్భం దొరికింది. నువ్వు ఎలా బ్రతకాలో దొరికింది. ఏమంటే దేవుడు స్వయంగా ఆకాశానికి భూమికి చెబుతుండండి, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఎందుకు చెవియొగ్గమంటుంది? వీళ్ళు చేసే పాపాలు వీళ్ళు విస్తరంగా చేస్తున్నారు, విస్తరిస్తున్నాయి. వీటిని తర్వాత యేసుక్రీస్తు వారు 2వ రాకడలో ఈ భూమి ఆకాశం అప్పగించాలండి మన పాపాలు. దేవుని సన్నిధిలో పెట్టేది ఎవరో తెలుసా? ఇవే. ఏమండి, మనం చనిపోయాక మన శరీరాన్ని పాతి పెట్టినప్పుడు ఆ శరీరం ఎక్కడ ఉంటుందో తెలుసా? ఈ ప్రకృతి పంచభూతాల్లోనే ఉంటుందండి. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి ఎక్కడికి బయటికి పోదండి. ఈ పంచభూతాలు తీసుకొచ్చి అప్పగించాలి. అందుకే వాటిని సాక్షులుగా పెట్టుకున్నాడండి. ఈరోజు మనం సీసీ కెమెరా పెట్టుకొని మన ఇంటికి సీసీ కెమెరా పెడితే మనం ఎడుదిరిగి వచ్చిన ఆ సీసీ కెమెరా ఎలాగైతే కాపలా ఉంటుందో, మనం ఎడుదిరిగేది, అడుగు ఎటేసేది దేవుని కోసం బ్రతుకుతున్నామా లేదా మన కోసం బ్రతుకుతున్నామా? ఎవరి గురించి ఆలోచిస్తున్నాం? మనుషులు ఎవరు చూడవసరంలా. నన్ను చూడలేదండి, నేను తప్పు చేస్తున్నా, నన్ను చూడలేదు అనుకుంటున్నాము.
దేవుడు ప్రతి క్షణము ఆయన కన్ను నీ మీద ఉన్నదండి. యెహోవా ఆకాశము నుండి నరులందరి వైపు తేరి చూస్తున్నాడు. నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. ఒకవేళ నేను ఏ తప్పు చేయట్లేదని నువ్వు అనుకున్నా, లేకపోతే నీ పక్కన ఉన్నవారు అయ్యా పలానూరు పలానా తప్పు చేయడయ్యా అని చెప్పుకున్నా, నువ్వు చేసే ప్రతి క్రియ దేవుని యొక్క రాయబడి ఉంది. ప్రతి క్రియ రాయబడి ఉన్నదండి. ప్రతి క్రియ కూడా మనకు ఆయనకు తెలియపరుస్తుంది. మరి మనమేమనుకుంటాం, ఈ మనుషులు ఎవరూ చూడలేదు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ప్రతి క్షణము కూడా చూస్తున్నాడు. ప్రతి దినము కూడా ఆయన ఎతుకుతూనే ఉన్నాడు. మన గురించి ఆలోచిస్తున్నాడండి. ఏమండి, యేసుక్రీస్తు వారు ఏ సందర్భంలో పోయినా కానీ తండ్రి గురించి, పరలోక రాజ్యం గురించి బోధించాడండి. ఏమండి, ఎంత గొప్పగా ఆనాడు యోబు గారు బ్రతికారు, యేసుక్రీస్తు వారు బ్రతికి చూపించాడండి. మరి ఈరోజు మనం ఎందుకు బ్రతకలేకపోతామంటే, మన యెషయా గ్రంథంలోని కొన్ని మాటలు మనం చూద్దామండి. యెషయా గ్రంథము 42 అధ్యాయము. యెషయా గ్రంథము 42 అధ్యాయము 9వ వచనం. క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను. ఏమండి, పుట్టక మునిపే వాటిని మనకు తెలుపుతున్నాడు. ఏమండి, పుట్టక మునిపే వాటిని మనకు తెలియజేస్తున్నాడంటే ఒక సందర్భం దొరకాలి మనకి. ఇక్కడ మనం భూమి మీదకి రాకమునుపు మనకి ఈ కొత్త సంగతులు ఎలా తెలుస్తున్నాయి, ఎలా తెలియజేస్తున్నాడు? దేవుడు చెప్పాడు అంటే అక్కడ అక్షరం కూడా పొల్లుపోదండి. బాగా ఆలోచించండి. ఎవరైనా ఆలోచించారా? దేవుడు క్రొత్త సంగతులను తెలియజేయుచున్నారు. నీవు పుట్టక మునిపే, మీరు పుట్టక మునిపే నీకు ఆ సంగతులన్నీ తెలియచేస్తున్నాను అంటాడు. ఏమండి, మనం ఇక్కడ ఒక సందర్భం ఆలోచిస్తే, ఈరోజు మనం ఆదివారం ఇక్కడ ఆరాధన జరిగించుకుంటుంటే ఈ వాక్యం వినేటప్పుడు ఎవరన్నా ఒక తల్లి స్త్రీగా నీళ్ళేసుకొని ఉంటే ఆమె గర్భంలో ఏముంటుంది? చిన్న శిశువు ఉంటుందండి. ఈ మాటలు ఆ తల్లి వినేటప్పుడు ఆ తల్లిలో నుండి ఆ శిశువుకు చేరతాయండి. ఈ వాక్యం ఆ తల్లిలో నుండి ఆ శిశువు దగ్గరికి వెళ్ళిపోద్ది. అంటే ఈ కొత్త సంగతులు ఎక్కడ తెలియపరుస్తుంది? దేవుడు తను పుట్టక మునిపే తెలియజేస్తుంది. అలాగనే ఇలాంటి మాటలు మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకు కూడా తెలియజేసిందండి. కానీ మనం ఆ రోజు గ్రహించలేకపోయాము. ఆ రోజు మనం వీటి గురించి తెలుసుకోలేకపోయాము. ఎప్పుడు ఏర్పరచుకుందంట? ఏమండి, ఇందాక మనం చదువుకుందే కదా పేతురు రాసిన పత్రికలో, మీరు రాజులైన యాజక సమూహము, సొత్తైన ప్రజలు, దేవునికి సొత్తైన ప్రజలు అంటాడు. మరి సొత్తైన ప్రజలైనప్పుడు నువ్వు తల్లి గర్భంలోనికి వచ్చిన కాడ నుంచే నీకు ఈ కొత్త సంగతులు అన్నీ తెలియచేస్తున్నాను. మళ్ళీ చదువమ్మా. క్రొత్త సంగతులను నేను తెలియచేయుచున్నాను, పుట్టక మునిపే వాటిని నీకు తెలుపుచున్నాను. సముద్ర ప్రయాణము చేయువారులారా, సముద్రములోని సమస్తమా, దీపములారా, దీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతము పాడుడి. ఏమండి, దేవుని కొరకు కొత్త గీతం పాడుడి అని చెబుతున్నాడంటే మనం ఎలా ఆలోచిస్తున్నాము? నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాకు తెలియచేసిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలంటాడు. నీ పిల్లలకు నువ్వు ఎలా నేర్పాలంట? కొత్త సంగతులు నీ గర్భంలో నీ కుమారుడు కుమార్తె ఉన్నప్పటి నుంచే నీవు దేవుని వాక్యాన్ని వారికి నేర్పాలి. అదే కొత్త సంగతులండి. కానీ మనం ఎలా ఉన్నామో తెలుసా? పుట్టాక కూడా ఈ మాటలు చెప్పట్లేదండి. కానీ యెహోవా ఇచ్చిండని మనం గ్రహించలేము. యెహోవా మన కొరకు నియమించుకున్నాడని చెప్పేసి, యెహోవా కొరకు మనల్ని నియమించుకున్నాడని మనం చెప్పలేకపోతున్నామండి. ఏమండి, ఆయన కొరకు దేవుడు ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడో తెలుసా? ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ గర్భంలో నుండి బయటికి రావడానికి 9 నెలలు నీళ్ళల్లో, ఏమండి, ఉమ్మ నీటిలో ఉంటాడు. తనకు ఊపిరి ఎలా ఆడుతుంది? ఏమండి, తను ఒకప్పుడు డాక్టర్లు ఏం చెప్పారంటే బయటకు వచ్చాక ఊపిరి వచ్చిందని అన్నారు. కాదండి, ఇప్పుడు చెప్పి అదే డాక్టర్లు ఇప్పుడు ఏం చెబుతున్నారో తెలుసా?
శుక్రకణం తల్లిలోనికి ప్రవేశించే క్షణంలోనే ఆత్మ రెండు కలిసిపోతున్నాయి. అక్కడ నిర్మాణం జరుగుతుందని చెబుతున్నారండి. మరి దేవుడు ఎప్పుడు చెప్పిండు ఆ మాట? ఏమండి, దేవుడు ఎప్పుడు చెప్పిండంటే పూర్వంలోనే చెప్పిండండి. ఎలా నిర్మాణం జరిగిద్ది అనేది, ఎలా శిశువు ఎదిగిద్దో, అవయవాలు ఎలా ఎదుగుతాయో దేవుడు ఎప్పుడో చెప్పిండండి. దావీదు గారి ద్వారా రాయించబడింది బైబిల్లో. కానీ మనుషులు ఎలా ఉన్నారో తెలుసా? ఇవన్నిటిని పక్కన పెట్టి దేనికోసం ఆలోచిస్తున్నారు? నాకు కుమారుడు వచ్చిండు. ఇంకొకటి ఏంటంటే అండి, తల్లి గర్భంలో ఎప్పుడైతే తల్లికి నేను నీళ్ళేసుకున్నానని తెలిసిందో అప్పటి నుంచి తండ్రి ఒకటి చేస్తానండి. ఏం చేస్తారో తెలుసా? ఒక ఊహతో నా కుమారుడు కానీ కుమార్తె కానీ ఇలా ఉంటాడని అతనికి కావాల్సిన డ్రెస్సులు, అతనికి కావాల్సిన చెప్పులు, అతనికి కావాల్సిన టోపీలు, ఉయ్యాళ్ళు మొత్తం భూమి మీదకి రాగటానికి అన్ని సిద్ధపరుచుకొని ఇంట్లో పెట్టుకుంటాడు. ఏమండి, నా కుమారుడు భూమి మీదకి రావాలి, వచ్చి అన్నీ ధరించుకోవాలని ఒక తల్లి తండ్రి ఎలాగైతే ఆలోచిస్తున్నారో దేవుడు ఎలా ఆలోచించిండో తెలుసా అండి? ఏమండి, ఒక తల్లి తండ్రి కొద్దిగా ఆలోచించారండి. ఒక చెప్పులు, తినేయి ఈ ఆలోచిస్తారు. దేవుడు ప్రకృతిని ఆలోచించి మన చేతుల్లో పెట్టిండండి, మన పాదాల కింద పెట్టిండు. వాటిని అనుభవించమనడు. చేప కానీ, కోడి కానీ, ఏమండి, ఇక వగేరా ఎన్ని జంతువులు మన కొరకు బలి కావట్లేదండి. ఒక ఆదివారం కొన్ని వేల జంతువులు బలైపోతున్నాయి. ఇవన్నిటిని ఇచ్చిన వాడు ఎవరు? ఇవన్నిటిని తినటానికి మనకు నోరిచ్చింది ఎవరు? ఇవన్నీ మనం చూస్తున్నామంటే మన కళ్ళు ఇచ్చింది ఎవరు? ఎప్పుడన్నా ఆలోచించారా? చూడము, నేను అరిచేతులు ఉన్నాను, నిన్ను చెక్కుకొని ఉన్నాను, ముదిని వచ్చు ఎరుకు ఎత్తుకొని ముద్దాడు వాడను నేనే. నీ తల్లిదండ్రులు ఒక చిన్న పిల్లగాడుగా ఉన్నప్పుడే నిన్ను ప్రేమిస్తారు, ముద్దు పెట్టుకుంటారు. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా అండి? ముది వచ్చే వరకు అంటే నువ్వు చనిపోయే వరకు కూడా ముద్దాడి వాడను నేనే, నిన్ను ఎత్తుకునేవాడను కూడా నేనే అంటుందండి. ఏమండి, దేవుడు ఒంటరిగా ఉండలేక తన పాదము భూమి మీద పెట్టుకున్నాడండి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అనడు. తన పాదము భూమి మీద పెట్టుకొని ఎదురు చూస్తున్నాండి మన కోసం ఎదురు చూసి ఆలోచిస్తుండు. ఏమండి, నా గురించి ఏం చెబుతాడు? నా గురించి చెబుతుండా, లేకపోతే తన గురించి చెప్పుకొని తన కోసం ఆలోచిస్తుండా అని దేవుడు ఎదురు చూస్తున్నాండి. ఏమండి, దావీదు గారి సందర్భం మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 139వ కీర్తన 13వ వచనం చదువు. అంతరింద్రియములను నీవే కలగజేసితివి. ఏమండి, నా అంతరింద్రియములన్నిటినీ నీవే కలగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఎవరు చెబుతారో చెప్పండి అండి? ఈరోజు ఎవరన్నా చెబుతారా? నా తల్లిగా అన్నదండి, మళ్ళీ తండ్రిగా అన్నడని చెప్పట్లేదు, నా తల్లిగా అన్నదే. తల్లి ఏం చెప్పుకున్నా? నా కొడుకండి, నేను కన్నానికి అర్వంగా నువ్వు చెప్పుకుంటున్నావే. ఇక్కడ దావీదు గారు ఏం చెప్పుకుంటాడు తెలుసా? నా అంతరింద్రియములను నీవే కలగజేసివి. నా తల్లి కలగజేసిందని చెప్పట్లా, నా తండ్రి పుట్టించిందని చెప్పట్లా, దేవునికి చెబుతుండు, దేవుని గురించి చెబుతుండవు. నా అంతరింద్రియములను నీవే కలగజేసివి. నా తల్లి గర్భము అంటే నా తల్లి గర్భములో నన్ను రూపించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా. ఏమండి, దావీదు గారు అప్పుడు పుట్టలేదు. మరి ఇక్కడ దావీదు గారు ఏం ఆలోచిస్తుండో? నీవు కలుగజేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతున్నవి. ఇక్కడ కింద వచ్చిన వాళ్ళకి వచ్చేళ్ళకి ఒక మాట పలుకుతుందండి. నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూసినాయి. ఏమండి, భూమి మీదకు వచ్చినప్పుడు మనం చూస్తాం. తల్లి గర్భంలో నుండి భూమి మీదకి వచ్చినప్పుడు నా రూపం నాకు పోకుండా పుట్టిందయ్యా అని చెప్పుకుంటాం. ఏమండి, ఆ రూపాన్ని ఇచ్చింది ఎవరు? నువ్వు ఇచ్చివా? నువ్వు అదే రూపం కావాలని నువ్వు కోరుకున్నావా? కోరుకోలేదే. మరి ఏ రూపం కోరుకున్నావు నువ్వు? ఎప్పుడైనా ఆలోచించవా? నేను ఎలాగ పుట్టాను, అసలు ఈ రూపం నాకు ఎలా వచ్చింది అని ఎప్పుడైనా ఆలోచించవంటే నువ్వు ఎప్పుడు ఆలోచించవు. నేను అందంగా ఉన్నాను, 4 సార్లు నప్పులు చేస్తాను, 4 సార్లు ఎంజాయ్ చేస్తాను, 3 సార్లు స్నానం చేసి 3 రకాల బట్టలు
ధరించుకుంటాం. ఇదే మనం ఆలోచించేది. కానీ దావీదు గారు ఏం ఆలోచిస్తుంది తెలుసా? నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచినవి. దేవా, నేను బతికుండగా కానీ నీకోసం బ్రతుకుతాను, చచ్చిపోయినా నీకోసం బ్రతుకుతానని అర్థం అండి ఆయన దావీదు గారు. నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచును, నియమింపబడిన దినములలో ఒకటైనను. ఏమండి, ఇంకా నియమించలేదు దినాలు. నువ్వు 10 సంవత్సరాలు బతకాలి, నువ్వు 5 సంవత్సరాలు బతకాలి, భూమి మీదకి వచ్చాక నువ్వు ఒక రోజులోనే చచ్చిపోవాలి అని ఇక దినాలే నియమించగా మునిపే ఎక్కడ రాసుకున్నట్టు దేవుడు మన గురించి, నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఇదండి దేవుని జ్ఞానం తెలిసిన వాడు మాట్లాడే మాట. ఇది దేవుని గురించి బ్రతకాలి అనుకునేవాడి పదాలండి. కిందకు చదువమ్మా. దేవా నీ తలాంపు నాకెంతో ప్రియమైనది. ఏమండి, దేవుడు ఎంత గొప్పగా మన గురించి రాసుకున్నాడో మనకు తెలియచేస్తున్నాండి. మరి మనకి ఏం అర్థమవుతుంది? మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాము, తల్లిదండ్రి ఏం ఆలోచిస్తున్నారు, తన పిల్లల్ని ఎలా పెంచుతున్నారు, దేవునిలో ఎలా నడిపిస్తున్నారు? ఏమండి, నడిపిస్తున్నారా? బాలుడు నడవవలసిన త్రోవ వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడు. దేవా నీ చిత్తమే జరగాలి దేవా అని మనం ప్రార్థన చేసి మనం నేర్పాలని మన పిల్లగాళ్ళకు మనం దేవుని జ్ఞానాన్ని ప్రకటించాలి, దేవుని గురించి తెలియచేయాలండి. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము వంటి వారు. ఏమండి, యవ్వన కాలంలోని నీ కుమార్తెలకు దేవుని జ్ఞానాన్ని నేర్పిస్తే నీ ఇంటి మీదకు చిన్న మచ్చ కూడా, ఇంటి మీద చిన్న గీత కూడా పడనేయడండి దేవుడు. మనం ప్రభువా నా ఇంటి చుట్టూ కంచేయం ప్రార్థన చేస్తాం, కానీ నీ చిత్తం నెరవేరుస్తానని మనం ప్రార్థన చేయం. తండ్రి ఈ రోజు నీ చిత్తం ఏంటో నాకు తెలియచేయని ఎప్పుడో ప్రార్థన చేశారండి? అలా ఎవరు ప్రార్థన చేయరు. కానీ నీ కంచె మొత్తం నా ఇంటి చుట్టూ ఏ ప్రభువా, నేను 4 సెంట్లు కొన్నా, 4 సెంట్ల చుట్టూ నీ కంచేయి. ఇదొకటి కాకుండా మళ్ళీ నేను పొలం కొన్నా, నా పొలం చుట్టూ నీ కంచె వేయి. ఇదే నువ్వు చేయాల్సిన ప్రార్థన. నీ కుమారుల్ని ఎలా పెంచాలో జ్ఞానాన్ని అడుగు, దేవుని అడుగు జ్ఞానాన్ని. జబదే కుమారుల తల్లి అదేనండి చేసింది. ఆమె ఆస్తులు అడగలేదు, అంతస్తులు అడగలేదు. దేవుడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఏమడిగింది? నీ కుడి వైపునను నీ ఎడమ వైపునను నా కుమారులు. మళ్ళీ ఆమె కూడా అడుక్కోలేదండి, ఆ తల్లి కూడా అడగల పరలోకం గురించి. ప్రభువా నా కోసం పరలోకం అని అడిగిందా? ఏమండి, ఆలోచించారు ఎప్పుడన్నా? ఆ తల్లి ఎప్పుడన్నా నాకు పరలోకం అని అడిగిందా, లేకపోతే నా కుమారులకి అని అడిగి? ఎంత గొప్ప తల్లి అండి. ఆ గొప్ప తల్లిగా నువ్వు బతుకుతున్నావా? ఆ గొప్ప తల్లిగా నువ్వు పెంచుతున్నావా నీ పిల్లల్ని? ఆలోచించు. ఇప్పుడు దాకా నీకు అర్థం కాకపోతే ఇక నుంచైనా నువ్వు అర్థం చేసుకో, ఇక నుంచైనా నువ్వు దేవుని గురించి తెలుసుకో. దేవుని గురించి ఇప్పటికన్నా నీ కుమార్తెలకు నీ బంధువులకు చెప్పు. ఈ వాక్యం చెబితేనే నీకు పరలోకం అండి. ఒకవేళ నీ వాక్యం చెప్పక ఈ వాక్యం గురించి నువ్వు ఆలోచించలేకపోయావా, ఏమండి, వ్యర్థమైపోతారండి. యేసుక్రీస్తు వారు ఎన్ని సందర్భాలు మనకు చూపించిండండి, ఎన్ని సందర్భాలు చూపించిండు. అలాగే యోబు గారి గురించి మనం ఆలోచించాము కదా. ఆయన ఆస్తులున్నా అంతస్తులున్నా దేవుడే తనను స్వయంగా అప్పగించిన మాటతో కూడా దూషించలేదండి. మాటతో కూడా దూషించలా. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామము నాకు శృతి కలుగును గాక. ఈరోజు మనం అంటామండి, ఏమంటే చిన్న నష్టం జరిగితే నిజంగా దేవుడు భలే అన్యాయం చేయాలి. నువ్వు చూసావు, నువ్వు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల నీకు అన్యాయం జరుగుతుంది. ఏమంటే దేవుని దూషిస్తావా? దేవుని దూషించేంత స్థాయి నీకుందా? లేదండి. దేవుని చేతిలో పడితే ఎలా ఉంటుందో తెలుసా? బహు భయంకరమండి. ఆయన చేయి దాచినప్పుడు ఆయన చేతిని ప్రేమతో అందుకున్నవాడు గొప్పవాడు. ఆయన పిడికిలు బిగించి గుద్దిండా పాతాళంలో యాతన పడతావు. ఏమండి, అందుకే అపవాదిగాడు పాతాళం గురించి చేస్తే వణికిపోతాడండి. యేసుక్రీస్తు వారు ఎన్నో సందర్భాల్లో చెప్పేటప్పుడు
పాతాళం గురించి చెప్పి, ప్రభువా ఈ పందుల్లో నుండి పందుల్లోకి పంపి ఈ ఇతనంలో నుండి చెప్తే తప్ప నన్ను పాతాళానికి ఆజ్ఞాపించొద్దు. ఎందుకంటే వాడు ఆ రుచి తెలుసుకొని వచ్చిండు. ఆడ ఎంత యాతనకరమైన స్థలం ఉందో వాడు తెలుసుకొని వచ్చిండు. అందుకే నిన్ను నన్ను పారలోకానికి వెళ్ళకుండా చేయాలన్నదే వాడి ఆకాంక్ష, వాడి ఆలోచన అదే. వీరు వినకూడదు, వీరు నేర్చుకోకూడదు, వీరు సత్యవాక్యాన్ని తెలుసుకోకూడదని వాడు ప్రేరేపించి వాడు అసత్యంలోనికి నడిపిస్తున్నాడు. అసత్యం అయిపోయేవాడు మళ్ళిస్తున్నావు. తినుము, తాగుము, సంతోషించుము, సుఖించుమని చెబుతురు. పండగలు వస్తే మనకు పండగ అండి. లేని పండగలు పెట్టుకొని మరీ మనం పండగ చేసుకుంటాం. మరి దేవుని పండగ చేసేది ఎప్పుడు? దేవుని పండగ ఏంటో తెలుసా అండి? నువ్వు సువార్త ప్రకటించి ఒక పాపిని మార్చినప్పుడు దేవుడు పరలోకంలో దేవదూతల ఎదుట బహు సంతోషపడతాడండి. వాక్యానుసారంగా ప్రకటించి వాక్యానుసారంగా మార్చు నువ్వు దేవుడి కొరకు. లేదా నువ్వు పోయేది నరకానికి, నీ వెనక వచ్చేవారు కూడా నరకానికే జారిపోతారండి. మరి పరలోకం వైపు మళ్ళేది ఎవరు? మత్తయి సువార్త ఈ ఒక్క మాట చూసుకుని ముగించుకుందని. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు రాజు, ఇది రెండో రాకల్లో సందర్భం అండి. యేసుక్రీస్తు వారు రెండో రాకల్లో భూమి మీదకి వచ్చినప్పుడు ఏమండి తండ్రి చేత ఆశీర్వదింపబడి వారిని గురించి, అలాగే శపింపబడిన వారి గురించి చెబుతున్న సందర్భం అండి. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి. ఎక్కడి నుంచి, ఎప్పటి నుంచి ఉందంట? లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఏమండి, తండ్రి ఆశీర్వదించాలి. ఈ ఆశీర్వాదాన్ని ఏం చేస్తారో తెలుసా మనోళ్ళు? నువ్వు ఆశీర్వదింపబడినవా దేవుడి సేవ చేయడానికి అని అడుగుతారు. అక్కడ కూర్చున్న వాళ్ళని అక్కడే కూర్చోబెడుతున్నారండి. ఏమండి, అక్కడ కూర్చున్న వాళ్ళని అక్కడే కూర్చోబెడుతున్నారు. ఈ వాక్యం నేర్పి నువ్వు కూడా వెళ్ళాలి అని నీకు అధికారం ఇవ్వాలి కదా, చెప్పాలి కదండి. చెప్పట్లేదు. ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నది. ఎక్కడ కూర్చున్న కుర్చీలో వాళ్ళు అక్కడే కూర్చున్నారు. మరి ఎందుకు ప్రకటించడానికి పోవట్లేదు? ఇక్కడ ఏమంటాడు యేసుక్రీస్తు వారు? నా తండ్రి చేత ఆశ్రయింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. కింద చెప్పింపబడిన వారు అన్నాడు చూడమ్మా. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉన్న వారిని చూచి, ఏమండి దేవుని చేత చెప్పింపబడటం అంటే ఏంటో తెలుసా? దేవుడు చెయ్యితే మనం తీసుకోవాలి కదా. తీసుకోకుండా నీ చెయ్యి నాకు వద్దు ప్రభు అన్నమంటే ఆయన పిడికిలో పట్టుకుంటాడు. అదే ఈ మాట. శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి. ఒక్కటే మాట అండి. ఇప్పుడు మనకి నిత్యము ఆనందపడే పరలోకం కావాలా, నిత్యము యాతన పడి కొట్టుకునే యాతనకరమైన పాతాళం కావాలా? కోరుకోండి అండి. ఏది కోరుకుంటారు? ఏమండి, నీకు డబ్బు కావాలా దేవుడు కావాలా అంటే అడిగేది ఏంటి? దీనికి ఆన్సర్ ఏమొచ్చిందో తెలుసా? డబ్బు వైపు 100 మంది పోతే దేవుని వైపు 4-3 కానొస్తారండి. అంటే ఇప్పుడు ఈ 100 మంది పాతాళానికేనా? 100 మంది పాతాళానికేనా? ఏమండి, మనం నీతిమంతులని మనం చెప్పుకోవడం కాదండి. మనం నీతిమంతులుగా బతకాలి అని చెప్పేసి మనం దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటుంటే దేవుడు నీతిమంతుని చేస్తాడండి. మనల్ని దేవుడు నీతిమంతులు చేస్తాడు. మనం చేయాల్సిన పని ఏంటో మనకి వాక్యానుసారంగా ఎలా ఉందో అలాగే మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. చెప్పబడిన వారులారా మీకును నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నా నిత్యాగ్నిలోనికి పోవుడి. ఏమండి, ఎందుకు దేవుడు ఎంత ఆలోచించి నిత్యాగ్నిలోనికి పోని అంటుందంటే దేవుని మాటను మనం దూషిస్తున్నామండి. దేవుని కొరకు బ్రతకాల్సిన మనుషులే దేవుని కొరకు పెంచాల్సిన గర్భఫలాన్ని ఏం చేస్తున్నారంట? విరోధముగా మాట్లాడుతున్నారంటండి. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంట. అందుకే ఆకాశమును భూమిని సాక్షులుగా పెట్టుకున్నాడండి. మనుషులైతే నేను నమ్మను, వీరు వారికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతారు,
ఒకవేళ నేను అడిగినా నాకు నిజం చెప్పరు అని ఆకాశానికి భూమికి సాక్ష్యాన్ని పెట్టుకున్న దేవుడు. ఏమంటే తన అరిచేతుల్లో చెక్కుకున్న మనిషిని విడిచిపెట్టి తన మాటతో కలిగించిన ప్రకృతిని సాక్ష్యాన్ని పెట్టుకున్నాడు అంటే ఏంటంటే అర్థం? అంటే తన పిల్లల మీద నమ్మకం లేదండి. మరి తనకి ఇష్టమైన ప్రియ కుమారుడు ఒకడు ఉన్నాడండి. తన ఇష్టాన్ని నెరవేర్చిన ప్రియ కుమారుడు ఉన్నాడు. ఎవరో తెలుసా? ఆయనే రక్షకుడుగా ఈ భూమి మీదకి వచ్చాడండి. రక్షించే రక్షకుడుగా వచ్చాడు. ఏమండి ఆ రక్షణలోనికి మనం వస్తున్నామా, లేకపోతే ఆ రక్షణను తునీకరించి వ్యర్థంగా బ్రతుకుతున్నామో ఆలోచించండి. ఏమండి యేసుక్రీస్తు వారు రెండో రాకడలో వచ్చేటప్పుడు ఫరడాత వతంలో రక్షించే రక్షకుడుగా 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. ఆయన మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తాడో మనకు తెలియదండి. అందుకే శిష్యులు ఒక మాట అడుగుతారు, ప్రభు నీ రాకడకు సూచనలు ఏంటంటే అక్కడక్కడ తుఫానులు, అక్కడక్కడ భూకంపాలు, రాజ్యం మీదకి రాజ్యము, జనము మీదకి జనమును వచ్చును, కానీ నా అంతము వెంటనే రాదు. అది ఎవరి చేతిలో ఉందంటే తండ్రి చేతిలోనే ఉన్నది. అది ఆయనకు కూడా తెలియదు, మనకు కూడా తెలియదు. దొంగ వచ్చినట్టు వస్తున్నాడు, దొంగ ఎప్పుడు వస్తుందో తెలియదండి. అలాగే యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తాడో కూడా మనకి తెలియదు. నిత్య జీవం కోసం మనం ఏం చేయాలంట? సిద్ధపాటు కలిగి ఉండాలండి. ఈ మాటలు విన్న మనమైన సిద్ధపాటు కలిగి దేవుని గురించి ఆలోచిస్తూ దేవుని జ్ఞానంలో మన పిల్లలను మనము ఎదుగుతూ దేవుని కోసం బ్రతికేవారుగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. మహాపరిశుద్ధుడా మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి, నీ వేద గ్రంథంలో నుండి కొన్ని మాటలు మేము నేర్చుకుంటుండగా తండ్రి మాకు తోడుగా ఉండి నడిపించిన విధానానికి వందనాలు చెల్లించుకుంటూ తండ్రి, విన్న మాటలను తండ్రి అపార్థం చేసుకొనక అర్థం చేసుకొని ఆ మాటలు ఫలించులాగా మా హృదయాల్లో సహాయం చేయండి తండ్రి. విన్న మాటలు తండ్రి విడిచిపెట్టక తండ్రి, విన్న మాటల ప్రకారంగా బ్రతికి మీరున్న లోకానికి చేరుకునేలాగా సహాయం చేస్తారని నమ్ముతూ ఈ చిన్ని ప్రార్థన మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం బట్టి మీ పాదాలు ఎత్తడికి సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.